సిల్డెనఫిల్ అనేది ట్రేడ్ నేము వయాగ్రా, సుహాగ్రా, పెనిగ్రా ఇట్లాంటి పేర్లు. ఈ సిల్డెనఫిల్ కొన్ని వేరే డ్రగ్స్‌తో రియాక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది హార్ట్ పేషెంట్స్‌కు నాలుక కింద పెట్టేందుకు ఐసార్డిల్ అనే టాబ్లెటు, నైట్రేట్స్ అని, ఒకవేళ నడుస్తుంటే ఆయాసం వస్తే ఛాతీ మీద పెట్టుకునేందుకోసం ప్యాచెస్ ఇస్తారు. ఇట్లాంటి మందులు ఇచ్చినప్పుడు ఇంటరాక్ట్ అయిపోయి సడన్‌గా బీపీ డౌన్ అయిపోయి మనం వేరే మందులు పెట్టినా కూడా రెస్పాండ్ కాని పరిస్థితి వస్తుంది. కనుక మీరు డాక్టర్‌ని సంప్రదించకుండా తీసుకోవడం అనేది హై రిస్క్. దురదృష్టవశాత్తు ఏమిటంటే మన వాళ్ళకు శృంగారం అంటే ఒక చులకన భావం. ఇప్పుడు కన్నుకో, కాలుకో అయితే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. మరి అంగానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్ అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా! వెళ్ళరు. ఫోన్ చేసి, సార్ మీరేదో వీడియోలో టాబ్లెట్ చెప్పారు, ఆ టాబ్లెట్ వేసుకోవచ్చా? దాని ట్రేడ్ నేమ్ ఏంటి? దాని డోస్ ఏంటి? ప్రతి మందుకు ఒక డోస్ ఉంటుంది. ఈ సిల్డెనఫిల్‌కు 100 ఎంజీ ఫర్ 24 అవర్స్. 24 అవర్స్‌లో 100 ఎంజీ మించి వేసుకోకూడదు. వేసుకుంటే ఏమైతుంది అని మీరు అడగచ్చు. మనం నింపదిగా కూర్చున్నప్పుడు హార్ట్ రేటు 70 సార్లు కొడుతుంది నిమిషానికి. ఇదే శృంగారంలో పాల్గొన్నప్పుడు వైఫ్‌తో అయితే 100, 110 కొడుతుంది. అలా కాకుండా పక్కింటోడి వైఫ్‌తో చేశారనుకోండి, అది 200 వస్తుంది. అప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. అంతేగాని టాబ్లెట్ వల్ల హార్ట్ అటాక్ రాదు. టాబ్లెట్ వేరే డ్రగ్స్ రియాక్ట్ అయినప్పుడు రావచ్చు. లేదా న్యాయంగా, ధర్మంగా లేనప్పుడు ప్రాబ్లమ్స్ రావచ్చు. అంతేగాని యాజ్ సచ్‌గా టాబ్లెట్ వల్ల ఏమీ ప్రమాదం ఉండదు. ఈ సిల్డెనఫిల్ షెడ్యూల్డ్ హెచ్ డ్రగ్. డాక్టర్లు పరీక్షించి వాళ్ళు రాసి ఇయ్యాల్సిందే తప్ప చాక్లెట్ లాగా వేసుకునే మందు కాదు. కనుక మీరందరూ కూడా చక్కగా నెట్‌లో చూడండి. షెడ్యూల్డ్ హెచ్ డ్రగ్ అంటే ఏమిటి? షెడ్యూల్డ్ వేరే డ్రగ్స్ ఏంటి? షెడ్యూల్డ్ ఎక్స్ డ్రగ్స్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా మీరు చదువుకోండి. డాక్టర్లను వేధించకండి. చక్కగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి రాయించుకోండి. భగవంతుడు 2 కళ్ళు ఇచ్చాడు, 2 చెవులు ఇచ్చాడు, 2 చేతులు ఇచ్చాడు. ఈ కళ్ళకు, చెవులకు, చేతులకు అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తామా లేదా? మరి ఉన్నది ఒకటే అంగం. ఆ ఒక్క అంగాన్ని కూడా మీరు నెగ్లెక్ట్ చేసుకుంటే దానికి ఏమైనా వస్తే చేయగలిగే వాళ్ళు లేరు. ఒక్కోసారి సిల్డెనఫిల్ అనే టాబ్లెట్స్ వాడుకున్నప్పుడు ప్రయాపిజం అనే ఒక కండిషన్ వస్తుంది. దాంట్లో అంగం గట్టిగానే ఉంటుంది. ఇలా గంటలు గంటలు గట్టిగా ఉంటే అది చెడిపోతుంది, పుచ్చిపోతుంది. అందుకని ఒకవేళ 1 అవర్ కన్నా ఎక్కువసేపు గట్టిగా ఉంటే వెంటనే మీరు యూరాలజిస్ట్‌ని గానీ, జనరల్ సర్జన్ గానీ కలిస్తే వారు దాంట్లో ఉన్న రక్తాన్ని తీసేస్తారు. లేదా సర్జరీ చేసి ఆ రక్తం తీసేయాల్సి వస్తుంది. కనుక మీరు నెగ్లెక్ట్ చేసుకోకండి.